లిరిక్స్కి ప్రాణం పెట్టినామంటే ఇదేనేమో. పొద్దున్నే ఇన్స్టా ఓపెన్ చేసి చూసాను, ఒక వీడియో అనేది మామూలుగా అలసలు కావడంలే. ఏంటిది అని చూసాను, ఎవరు వీళ్ళు అని. అంటే ఆ ప్లేస్లో నాకు అంత ఐడెంటిటీ కాలేదు, ఎవరు వీళ్ళు అని చూస్తే నేను అనుకున్నా. ఒక 2 సార్లు చూసేవారికి వీళ్ళ ఏంటి అని నేను ఆశ్చర్యపోయినా. చాలా ఆశ్చర్యపోయి కొంచెం 2-3 చూసేసరికి నాకు అర్థమైపోయింది, అమ్మ ఇదా జరిగింది. లిటరల్గా షాక్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం, వీళ్ళు మనకు తెలిసిందే, ఈశ్వర సాయి, మాదిరి రాథోడ్. పేర్లు చెప్పగానే మీకు అర్థమై ఉంటుంది. మన ఫోక్ ఇండస్ట్రీలో వీళ్ళు మంచి డ్యాన్సర్స్, మంచి అంటే ఆన్ స్క్రీన్ పేర్ ఇంకా చాలా ఉన్నాయి. అలా డ్యాన్స్లకి మిలియన్స్ కొద్ది వ్యూస్ అనేటివి ఉన్నాయి. మంచి సాంగ్స్ చేసిళ్ళు, ఫేమ్ వచ్చింది. అంటే ఎవరైనా కూడా వాళ్ళని ఇష్టపడతారు, డ్యాన్స్ని చూస్తారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఈశ్వర్ రాజేష్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అతనికి వైఫ్ ఉంది, కొడుకున్నాడు. కొన్ని రోజులుగా చాలా సమస్యలు వచ్చినప్పటికీ ఏమైందో తెలియదు, కానీ వాళ్ళ భార్య రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టుకుంది. మామూలు రెడ్ హ్యాండెడ్ కాదు, ఏదో ఫేక్ న్యూస్ అని మనం ఎట్లా దొబ్బేస్తూ ఉంటుంది, అలా కాదు, డైరెక్ట్ వీడియోతోని తీస్తూ లైవ్లో పట్టుకుంది. అంతా లైవ్లో. మరి దాన్ని ఇంకా ఆమె డేర్నెస్ మనం మెచ్చుకోవాలి. వాటిని ఇందులో కూడా పెట్టేసింది. అంటే చూడండి, ఆమె ఎంత పెయిన్ అనుభవించి ఉంటుంది ఇన్ని రోజుల నుంచి, ఎంత అనుకొని ఉండి పట్టుకోవాలని అనుకుంటుండే. అప్పటికి అంటుంది ఆమె. చాలా మనం వీడియోలు కూడా ఉన్నాయి, కాబట్టి నేను లింకులు ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఆమె ఆవేదన చూస్తే మనకే అర్థమవుతుంది. ఆమె అంటుంది, నేను ఇప్పటి నుంచో సూసైడ్ చేసుకుందాను వెళ్ళాను వీళ్ళ వల్ల, కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళది 7 years లవ్ స్టోరీ అంట. 7 years లవ్ స్టోరీ. ఆయనకు అలా ప్రేమ కనుక కొడుకు కూడా పుట్టిండు, మంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ అతను ఇలా చేశాడంటే ఆమె నమ్మలేకపోయింది. సమాజం ఎలా మారుతుందో చూడండి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరని చెప్పలే. మరి ఇట్లా అన్వేషించి డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాడు? ఇంకో విషయానికి వస్తే, వీళ్ళ పరిచయం ఇప్పటి నుంచే కాదంట, టిక్టాక్ రోజుల నుంచే మామూలుగా పరిచయం ఉండేదంట, మాట్లాడేవాళ్ళ, చాటింగ్ చేసేవాళ్ళట. కానీ మధ్యలో ఏదో కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అవ్వడమో ఇలాంటివి జరిగింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళ ఉంది జాము జాము రాత్రిలో, జాము జాము రాత్రిలో అన్నట్టు ఆ పాటతోనే వీళ్ళు బాగా ఫేమ్ అయ్యిళ్ళు, క్లిక్ అయ్యిళ్ళు మంచిగా. తర్వాత నుంచి వీళ్ళకి ఇక కలవడం, చాటింగ్ చేసుకోవడం అనేది మొదలైంది. మనకి ఇక మనం మామూలుగా సంధిస్తూనే వదిలిపెట్టాం. అలాంటిది ఇలాంటి జరిగిన తర్వాత ఏమైంది, ఆమెతో కొంచెం కాంటాక్ట్ పెరిగిపోవడము అలాంటివి జరిగి ఇలాంటి పని చేయడానికి కూడా వెనకాడలేదు. అంటే వాళ్ళ పెళ్ళాం, బాబు కూడా గుర్తు రాకుండా ఒక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అట్లా ప్రొసీడ్ అయ్యారు. మరి అతన్ని 7 సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయి మాత్రం గుర్తు రాలేదా అంటే గుర్తు రాలేదు. మరి అలాంటి సిచ్యువేషన్ అతను ఏం చెప్తున్నాడు, నాకు ఆమె ఎన్నో రోజుల నుంచి ఫోర్స్ చేస్తుంది, ఈ అచ్చి మీద పడుతుంటే నేనేం చేయాలి అని చెప్తున్నాడు. మరి ఈ అమ్మాయికైనా బుద్ధి ఉందా అంటే ఆమెకు అసలే లేదు. ఒక పెళ్ళైన వానితో రిలేషన్ పెట్టుకోవాలనే థాటే అది ఒక వేస్ట్ థాట్. అలాంటిది ఆమె పెట్టుకొని మరి ఒక ఫ్యామిలీకి అన్యాయం చేయాలనుకున్నది కాబట్టి అది ఖచ్చితంగా తప్పే కదా. ఈ విషయం వింటుంటేనే ఇలానే ఉంది. అయినా కూడా ఈ రోజుల్లో ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నామంటే అది మన జీవితం ఆడికి ఆగిపోయిందని అర్థం. ఎందుకు, మనకు అంత మంచి వైఫ్ ఉంది, బాబు పుట్టాడు, అలా ఫోటోలు అలా పేరు చూస్తే కూడా, ఆ ఇన్స్టాగ్రామ్లో చూస్తే కూడా చాలా చక్కగా ఉన్నారు. ఏమైంది ఇలాంటి ఎందుకు ఎందుకు అవసరం లేదు కదా. కానీ చేసేది ఒక్కటే బై, మన జీవితాన్ని నాశనం చేసుకోవాలంటే ఎవడో రాడు, మనమే నాశనం చేసుకుంటాం ఇలాంటి అన్మెచ్యూరిటీ డిసిషన్ వల్ల, అంతే కదా. మరి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం కొంచెం ఫేమ్ రాగానే మనం ఏం చేసినా నడుస్తుంది, ఎలా ఉన్నా నడుస్తుంది అంటే కుదరదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, యూట్యూబ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ కూడా ఇండస్ట్రీ అనుకో, అందులో ఉండే ఫోక్ ఇండస్ట్రీ ఇలాంటిలో ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి.
ఇలాంటివి చూసినప్పుడు ఏదైనా ఇండస్ట్రీకి పోవాలన్న వాళ్ళకు కూడా అంటే పేరెంట్స్కి భయపడేది ఇందువల్లనే. అంటే ఇందులో చాలా విషయాలు అనేటివి దాగి ఉన్నాయి. ఇప్పుడు ఇది అనేది వైరల్గా మారుతుంది, చూస్తారు. అంటే ఒపీనియన్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా ఇంత ఉండి కూడా ఇలా చేసిందంటే ఒపీనియన్స్ అనేది చాలా చేంజ్ అవుతుంటాయి. చాలామంది మైండ్ సెట్ని ఇలాంటి వీడియోలు అనేటివి మారుస్తూ ఉంటాయి. కాబట్టి ఇంత ఫేమ్ ఉన్న వాళ్ళు, అంటే ఫేమ్ లేని వాళ్ళు చేయొచ్చా? ఎవరు కూడా చేయకూడదు. ఇంత ఫేమ్ ఉన్న వాళ్ళు చాలామంది రిప్రజెంట్ అవుతారు కదా, రిప్రజెంట్గా ఉంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళే ఇలాంటి చాలా మంది వీళ్ళ గురించి చెప్పారంట, కానీ తన వైఫ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఎవరి మాట వినలేదంట. ఈ సమాజం కూడా అలానే తయారవుతుంది. ఎందుకంటే తను కూడా వాళ్ళని చాలా బాగా చూసుకున్నాడు, కేర్గా చూసుకున్నాడట. మీరైతే వీడియో రీసెంట్గానే పుట్టిండు. వాళ్ళ వైఫ్ ఆవేదన కూడా చాలా ఘోరంగా ఉంది. ఇంతకు తెగించిల్లంటే ఇది అతను చాలా ఖచ్చితంగా కూడా అయ్యాడట, నేరం కింద మంచిగా చూసుకునేవాడట. కానీ ఎందుకు ఇలాంటి డిసిజన్ తీసుకున్నాడు, ఎందుకు ఆ అమ్మాయితో పోదాం అంటే అలా చేద్దాం అనుకున్నా అనేది ఆమెకి అర్థం కావట్లేదట. అంత బాధ ఉన్న, సూసైడ్ చేసుకున్న థాట్స్ ఉన్నా కూడా ఆమె వచ్చి బయట పెట్టింది అంటే ఆమె గ్రేట్ ఉమెన్గా అనుకోవాలి మనం. ఎందుకంటే ఎవరు పోనీ ఆడిని వాడే చేస్తాడు అనుకొని చాలామంది ఇటు సైడ్ పెడతారు. కానీ అలా చేయకుండా అతన్ని తెలియాలి, అయినా కూడా ఆమె యాక్సెప్ట్ చేస్తుంది అతన్ని. అంటే అది మామూలు లవ్ కాదు ఇక. మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన గురించి? వెంటనే కామెంట్ చేయండి.